లేరా? యా. హలో. గఫూర్ గారు, ఇప్పుడు ఈ ఈ ఈ వాల్యూమ్ ఆఫ్ ఈ దీంట్లో అమౌంట్ అంటే అది ఎట్లా జరిగింది ఏంటి అనే దాని మీద రకరకాల ఇవి ఉన్నాయి. దాంట్లో ముందుగా మనకు తెలిసింది 2 లక్షల కోట్ల వరకు దీంట్లో అవకతవకలు జరిగాయి అనేది ఫస్ట్ అనుకున్న మాట. సరే, అది పక్కన పెట్టినా కూడా ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకునే వాళ్ళు, డిజిటల్ అలో చేయకుండా అనే దాంట్లో 99,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి దీంట్లో అని స్వయంగా బీజేపీ మాజీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి గారు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ అందరూ పోయి కంప్లైంట్ ఇచ్చారు. 99,000 కోట్లేమో నగదు లావాదేవీలు జరిగినాయి. తద్వారా రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి 35,000 కోట్లు, అది రాలేదు. 99 నుంచి 35,000కి వచ్చింది. 35,000 నుంచి ఇప్పుడు 3,500కి వచ్చింది. ఎన్ని రెట్లు తగ్గింది అనేది ఒకసారి మనం చూస్తే కేసు దర్యాప్తు దీన్ని ఎలా మనం అనిపిస్తుంది? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, నాకు అనుమానం లేదా నాకు సందేహంగా ఉండేది ఏంటంటే, ఇప్పుడు ఈ మొత్తం 3,200 కోట్ల రూపాయలు ఏమిటి? డిస్టిలరీస్కు ఆర్డర్స్ ఇస్తే ఆర్డర్స్ తీసుకొని డిస్టిలరీస్ నుంచి సప్లై చేసినటువంటి దానికి బ్రైబ్ చేయడం, కమిషన్ 20% కమిషన్, కమిషన్, బ్రైబో కమిషను ఏమైనా అనుకోండి మీరు. అంటే దీంట్లో నగదు ట్రాన్సాక్షన్కు సంబంధం లేదండి ఇది. ఇప్పుడు మీరు నాకు ఆర్డర్ ఇస్తారు, ఆ ఆర్డర్కు మీరు నాకు పేమెంట్ ఇస్తారు, నేను మీకు లంచం ఇస్తాను. దీనికి మొత్తం క్యాష్ రూపంలోనే కలెక్షన్ జరగాలనే కండిషన్కి ఏం సంబంధం ఉంది? కాబట్టి నగదు ట్రాన్సాక్షన్స్లోనే చాలా పెద్ద కుంభకోణం ఉంది. నగదు ట్రాన్సాక్షన్కు ఇప్పుడు 3,200 కోట్లకి ఏం సంబంధం లేదు. 3,200 కోట్లు ఎట్లా వచ్చేటివి? అవి బంగారం రూపంలో ఇచ్చినారు లేదా ఇంకో రూపంలో ఇచ్చినారు అన్నా కానీ, ఇది డిస్టిలర్స్కి మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఇచ్చింది కదా లంచం, దానికి నగదు ట్రాన్సాక్షన్ ఏం సంబంధము? 99,000 కోట్లు, లక్ష కోట్ల రూపాయలు నగదు లావాదేవీలు ఎందుకోసం జరిపినారు? ఈ నగదు లావాదేవీల్లో గవర్నమెంట్కు లెక్క చెప్పకుండా పక్కకు పోయిన మార్గమే ఎంత డబ్బు, ఇది తేలాల్సినటువంటి అవసరం. అదే కదా, అదే ఇంపార్టెంట్. ట్యాక్సెస్ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదు. ఈ 3,200 కోట్లకు నగదు ట్రాన్సాక్షన్ సంబంధమే లేదు. అది వేరు, ఇది వేరు. కాబట్టి ఇప్పుడు సిట్టు చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఈ నగదు ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేసినారు, ఇంటెన్షన్ ఏమిటి అంటే, ఎక్కడ లెక్క తెలకుండా, ఎక్కడ డిజిటల్లో లేకుండా మొత్తం అంతా కూడా డబ్బు రూపంలో రావడంలో ప్రభుత్వానికి నామం పెట్టడమేనండి. ప్రభుత్వానికి నామం పెట్టే కార్యక్రమం ఇది. కాబట్టి ఇదెంత అని తేల్చాలా. బహుశా సిట్టు వితిన్ 3 monthsలో అన్ని తేల్చకపోవచ్చు, కానీ ఈ పాయింట్ అది చాలా జాగ్రత్తగా గమనించకపోతే అన్యాయం జరుగుతుందండి, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇది రెండవ అంశం అండి. మూడో అంశం ఏంటంటే వెంకటకృష్ణ గారు, అంటే మీరు మూడో అంశం చెప్పే ముందు ఈ నగదు లావాదేవీలు అనేది చాలా పెద్ద అంశం కాబట్టి, దేశంలో ఇంత పెద్ద ఎత్తున జరిగింది, దేశంలో ఇది అతిపెద్ద స్కామ్గా భావిస్తున్నారు కాబట్టి, ఈ నగదు లావాదేవీల అంశాన్ని ఏమన్నా ఈడీ ఎంటర్ అయింది ఇందులోకి. ఆల్రెడీ ఈడీ టేకప్ చేసే అవకాశం ఉందా అనుకోవచ్చా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఎవరిని అడుగుతారు? విద్యాసాగర్ అడుగుతున్నారా? లేలే, మిమ్మల్ని. ఓకే. ఇప్పుడు సార్ నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా నేను బలంగా నమ్మేటువంటి అంశం ఏంటంటే, అదృశ్య శక్తి జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది, అందులో అనుమానం లేదు. ఈ అదృశ్య శక్తి యొక్క సపోర్ట్ ఉన్నంత కాలం ఈ సిట్లు బిట్లు ఒక దశ వరకు పోతాయి, ఆగిపోతాయి. ఇప్పుడు అదాని డబ్బులు ఏమైనా చెప్పండి, 1,750 కోట్లు, 17,500 కోట్లు, 1750 కోట్లు, 1750 కోట్ల రూపాయలకు సంబంధించి ఏమైనా విచారణ జరిగిందా? లేదు కదా. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కంటిన్యూ అవుతుంది కదా. అట్లాగే స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పిన వాళ్ళే కదా కూటమి నాయకులు.
మరి ఆ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు కదా. అదృశ్య శక్తి యొక్క అదృశ్య హస్తం అండి ఇదంతా. రే రేపు కూడా ఇది నాకు తెలిసి ఇది మిథున్ రెడ్డితో ఆ విజయసాయిని కూడా రానియరు దీంట్లో. ఎందుకంటే విజయసాయి రెడ్డి వాళ్ళతో బాగా లయదానంలో ఉంటాడు కాబట్టి ఇది ఎక్కడో ఒక చోట క్లోజ్ చేసేసి మీరు అనుకుంటున్నటువంటి కింగ్ పిన్ ఏదైతుందో 6 వరకు పోకుండా చూసేటువంటి పద్ధతిలో తప్పనిసరిగా అదృశ్య శక్తులు పనిచేస్తూ ఉంటాయి అనేది నేను నమ్ముతున్నా. నా వ్యక్తిగత నమ్మకం ఇది. ఓకే. కాబట్టి అక్కడి వరకు పోతుందా లేదా తర్వాత సంగతి. నా పాయింట్ ఏమిటంటే ఇక్కడ సిట్ వాళ్ళు రెండో అంశంగా ఇప్పుడు ఒకటేమో పబ్లిక్ ఎక్స్చెక్కర్కి నష్టం జరిగింది, రెండవది బ్రైబరీ ఇంత పెద్ద మొత్తంలో ప్రజలకు అన్యాయం చేశారు, మూడవది ఏమంటే విద్యాసాగర్ గమనించాలా, అట్లాగే కూటమి ప్రభుత్వం కూడా గమనించాల్సింది ఏమిటంటే దీంతో పాటుగా పబ్లిక్ హెల్త్కు ఏ రకంగా నష్టం చేసినారనేటువంటి పాయింట్ కూడా ప్యారలల్గా హెల్త్ డిపార్ట్మెంట్తో ఇన్వెస్టిగేట్ చేయించి అది కూడా అట్ ది కాస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కొల్లగొట్టినటువంటి లేదా ఈ విధానాన్ని మార్పు చేస్తారనేటువంటి అంశాన్ని కూడా జోడిస్తే కేసుకు మరింత బలం వస్తుంది. కోర్టులు కూడా ఇది కేవలం డబ్బులకు సంబంధించిందే కాదు, పబ్లిక్ హెల్త్ కూడా డ్యామేజ్ అయింది అనేటువంటి అంశం కూడా కోర్టుల పరిగణలో ఉంటే అది మెరుగైనటువంటి తీర్పు వస్తుంది. అందుకోసం కొంచెం సమగ్రంగా అదృశ్య శక్తులు ఏవి పనిచేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీరియస్గా దీని మీద కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు మాట ఇచ్చాం, ప్రజల ముందు మనం చెప్పాం, చాలా కాలం చెప్పాం, ఇంత ఘోరం జరుగుతుంది, ఇంత ఘోరం జరుగుతుంది. మీ నోరు కూడా నొప్పి పుట్టుంటది, మీ ఛానల్ చాలా పనిచేసింది. ఈ ఎఫర్ట్స్ అన్ని కూడా ఈరోజు 164 సీట్లు వచ్చినాయి. రేపు ప్రజలు మేము మోసపోయినామనే ఫీలింగ్ రాకూడదంటే కూటమి ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడిలు వచ్చినా, పోలీసుల మీద ఒత్తిడి సంగతి సరే, కూటమి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి వస్తుంది. అదృశ్య శక్తులు పనిచేస్తున్నప్పుడు ఎంత ఒత్తిడి వచ్చినా కానీ వదలకుండా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఎంతవరకు తీస్తారనేది చూడాలి. ఒక్క నిమిషము గఫూర్ గారు, ఈ మనీకి సంబంధించి ఒక్క అంశం మాత్రం చెప్పింది. ఒక్క అంశం ఏంటంటే దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడు, లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంతకం చేయలేదు స్టేట్మెంట్స్ లో. అట్లాగే రేపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన మిథున్ రెడ్డి చెప్పడండి, చెప్పిన కోర్టులో తిరిగి చెప్తారు. దీంట్లో వల్నరబుల్ గా ఉండేటువంటి సాక్ష్యం ఏంటంటే వాసుదేవ రెడ్డి, సత్యప్రసాద్, రజిత్ భార్గవ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఒత్తిడి